పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ గడిచిన సంవత్సరాలలో అనగా విపత్కర కరోనా పరిస్థితుల్లో నుండి ఆ మహోన్నతుడైన దేవుడు మనందరినీ కాపాడి నడిపించి మన కుటుంబాలలో క్షేమనిచ్చిన ఆ గొప్ప దేవునికి మనమెల్లప్పుడూ కూడా మన హృదయాలను అర్పించి కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచే జీవితాలను కలిగిన వారమై ఉన్నాం. అందుకొరకు ఈ రాత్రి అనగా థియోస్ ఉజ్జీవ మహోత్సవాలలో పాలుపంపులు పొందిన మనమందరం మరి దేవుని చేత దీవించబడాలని మన హృదయాలలో సిద్ధపడి ఆ మహాదేవునిని ఈ రాత్రి కాల సమయంలో మన హృదయాలలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలు అంత్య దినాలలో ఉన్నాయని మనము గ్రహించిన వారమై ఆయన సన్నిధానంలో అంత్య దినాలను గూర్చిన విషయాలు జాగ్రత్తగా పరిశీలన చేయటానికి మనమందరము ప్రయత్నం చేద్దాం. రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. లేఖనాలలో నుండి నువ్వు వాక్యాన్ని చూస్తుంటే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మన కుటుంబాలలో దైవ ఆశీస్సులు కలగాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీరు మీ హృదయాలలో ఆశించి దేవుని ఆశీర్వాదాలు నా బిడ్డలకు కలగాలని నువ్వు కోరుకుంటుంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకొరకే ఈ రాత్రి మన హృదయాలను దేవునికి సమర్పించుకుందాం. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో తలలు వంచుకొని ఆ మహాదేవుని అడుగుదాం. దేవుడు ఈ రాత్రి నీ జీవితాన్ని దీవించడానికి ఈ కూడికల దగ్గరకు నడిపించాడు. మనం ఇక్కడికి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నట్టు కొరకు వచ్చామని మరచిపోకుండా ఆ దేవునిని మన హృదయాలలో నుంచి ఆ మహాదేవునిని మన హృదయాంతరంగంలో నుండి స్తుతించిన మనం ప్రార్థన చేద్దామా? అందరము అడుగుదాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యములో నుండి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన నీ కుటుంబాన్ని దర్శిస్తే ఈ రాత్రి నీ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు కలుగుతాయి. దేవుడి రాత్రి నీ వ్యక్తిగత జీవితాన్ని దర్శిస్తే నీ జీవితానికి ఉన్న ప్రతి సమస్యను తొలగించడానికి దేవుని వాక్యము నీతో మాట్లాడబోతుండగా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడైన ప్రభువా, సర్వాధికారి అయిన మహోన్నతుడా, మీ పాదములు కొందనాలు, స్తుతులు, స్తోత్రములు. మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి ఆశీర్వదించి ఈ 2023వ సంవత్సరం ఈ థియోస్ ఉజ్జీవ మహోత్సవాలలో మా అందరి జీవితాలు ప్రభా దీవించబడట కొరకు అంత్య దినాలలో మీరు ఏర్పాటు చేసిన వాక్యమును ధ్యానించడానికి మమ్మలను సిద్ధపరిచిన మహోన్నతుడా, మా అందరితో వాక్యములో నుండి మాట్లాడండి. మా జీవితాలు మీ సన్నిధానంలో ఆశీర్వదించబడే రీతిగా మమ్మలను సిద్ధపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు. దేవా, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ ఆశీర్వాదాలతో నింపమని, వాక్యములో నుండి ప్రతి హృదయాన్ని దర్శించమని క్రీస్తు ప్రభు వారి ఘననామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవునికి వందనాలు. అలాగే వేదికను అలంకరించిన దైవ సేవకులు మరి పెద్దలుగా వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగునే మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు వారి నామములో శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అంత్య దినములలో ఉన్నాం అన్న విషయాన్ని ఈ 3 దినాలు దేవుని సన్నిధానంలో మన కుటుంబాలను ఈ అంత్య దినాలలో దేవుని సన్నిధానంలో రక్షణ కలిగిన కుటుంబాలుగా సిద్ధపరచుకుంటూ పరలోకము కొరకు దేవుని యొక్క పిలుపు మన సంఘాలలో గంటలు కొట్టి మన హృదయాలను తడుతుండగా, సంఘాలలో దైవ సేవకులు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండగా, మనం వింటున్న మన దైవ సేవకుని ద్వారా మనం ఆశీర్వదించబడుతుండగా, అందుకొరకే ఈ చివరి దినాలలో
ప్రభా, మీ సన్నిధానంలో మేము మా అంత్య దినాల జీవితాన్ని గురించి, భవిష్యత్తులో మీరేం తెలియపరిచారో వాటిని గురించి ధ్యానము చేయటానికి సిద్ధపడ్డాము అని ఆ మహాదేవునిలో వాక్యాన్ని మనం ప్రకటన గ్రంథంలో నుంచి ధ్యానము చేద్దాం. అందుకరికే ప్రకటన గ్రంథంలోకి మనం వెళితే మనం ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మరి అంత్య దినాల గురించి తెలియపరచిన మాటలు ప్రకటన గ్రంథంలో ఉంటుండగా, ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆ మహాదేవుడు అద్భుతమైన మాటలను ఇక్కడ వ్రాయించాడు. 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, మరి సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువాడునో వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అని. అందుకొరకే ఈ రాత్రి ఈ ప్రకటన గ్రంథములో ఉన్న మాటలను, వ్రాయబడిన సత్యములను, ఈ ప్రవచన వాక్యములను మనము చదివిన ఈ మాటలు మన జీవితంలో గైకొనుట కొరకు దేవునిని మనము అడగడానికి మనము సిద్ధపడదాం. అందుకొరకే ఈ 1వ అధ్యాయము, అలాగుననే 2వ అధ్యాయము, అలాగుననే 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇందులో దేవుని యొక్క ప్రవచన వాక్యాలు ఏంటి అంటే అవి అన్నీ కూడా సంఘానికి దేవుడు వ్రాయించాడు. అనగా సంఘములో ఉన్న పరిస్థితులను గూర్చి తెలియపరుస్తూ 7 సంఘాలకు దేవుని వాక్యాన్ని అక్కడ అందించాడు. 7 సంఘాలు ఏషియా మైనర్ అనబడిన టర్కీ అని ఇప్పుడు పిలుస్తున్న ఆ దేశంలో ఆ సంఘాల పేర్లు తెలియపరచాడు. అవన్నీ 3వ అధ్యాయముల వరకు మనం గమనిస్తే అవన్నీ గడిచిపోయిన కాలం, అంటే సంఘాలను గూర్చి ఆయన వ్రాయించిన గడిచిన కాలం యొక్క స్థితిగతులు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఆ తరువాత మరి 4వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు మరి సంఘాన్ని గూర్చి ఒక శ్రేష్టమైన స్థితిని, అంటే ప్రస్తుత కాలం మన జీవితంలో ఉన్న మన జీవితానికి భవిష్యత్తు కాలం ఏమైపోతుందో అని దేవుడు దానిని గూర్చి తెలియపరుస్తున్న మాటల్లో 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు సంఘము పరలోకాన్ని పిలుపు అందుకుంటుంది. అంటే మన సంఘాలు ఈ భూమి మీద, అనగా లోకల్ చర్చెస్ లేక స్థానిక సంఘాలలో మనమందరం ఉన్నాం. అందుకొరకే దానిని సార్వత్రిక సంఘం, అంటే ఈ ప్రపంచమంతా కూడా క్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన రక్తము చేత వెలపెట్టి కొనబడిన సంఘమునే సార్వత్రిక సంఘం అనగా, మరి స్థానిక సంఘాలు అన్నీ కలిసి మరి సార్వత్రిక సంఘంగా దేవుడు తెలియపరిచాడు. దానిని యూనివర్సల్ చర్చ్ అని పిలువబడుతుంది. ఆ యూనివర్సల్ చర్చ్ ఈ 4వ అధ్యాయంలో సంఘముగా పరలోకానికి ఎత్తబడుతోంది. అంటే నెక్స్ట్ మెస్సానిక్ ఈవెంట్ లేక క్యాలెండర్లో దేవుడు తెలియపరుస్తున్న అద్భుతమైన విషయం ఏంటంటే సంఘము ఎత్తబడడానికి సిద్ధపడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము దేవుని యొక్క పిలుపు కొరకు ఎదురు చూస్తుండగా సంఘము 4వ అధ్యాయం నుంచి ఎత్తబడిన తర్వాత జరిగే విషయాలు అక్కడ దేవుడు వ్రాయించాడు. ఆ తరువాత మనం గమనిస్తే సంఘము క్రీస్తు ప్రభువారి ఎదుట పరలోక రాజ్యంలో తండ్రి అయిన దేవుని ఎదుట ఉండగా ఆయన అక్కడ మనకు గమనించిన 7 ముద్రలను గూర్చి అక్కడ మరి 5వ అధ్యాయంలో ఆయన ప్రారంభించాడు. ఆ 7 ముద్రలు విప్పడానికి మహోన్నతుడైన దేవుడు గొర్రె పిల్లగా ముద్ర వేయబడిన తన శరీరమును మన కొరకు ఈ లోకంలో ప్రాణత్యాగం చేసిన యేసయ్య, ఆయన గొర్రె పిల్లగా ఆ ముద్రలను విప్పడానికి అర్హుడు అని 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అందుకొరకే ఈ రాత్రికాల సమయంలో నేను గడిచిన సంవత్సరాలలో ఆ ముద్రలను గురించి నేను చాలా స్పష్టంగా మనందరం విని ఉన్నామని నేను నమ్ముతున్నాను. కనుక ఈ రాత్రి మనం ధ్యానం చేసేది 8వ అధ్యాయంలో ఉన్న విషయాలను మనము ధ్యానము చేయబోతున్నాం. మనం గమనిస్తే 8వ అధ్యాయములు అంతా కూడా అక్కడ దేవుని యొక్క ముద్ర లేక 7వ ముద్ర విప్పడానికి 8వ అధ్యాయం ప్రారంభంలో మనం గమనించినట్లయితే అక్కడ 7వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుందో అక్కడ తెలియపరుస్తూ, ఆ 7వ ముద్ర విప్పినప్పుడు అక్కడ దేవుని యొక్క సన్నిధానంలో 7 బూరలు ఊదడానికి. ఏంటయ్యా ఈ బూరలు? ఏంటయ్యా ఇక్కడ వ్రాయబడిన విషయాలు? ఏంటయ్యా ఇక్కడ తెలియపరచబడిన విషయాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము పరలోకానికి ఎత్తబడిన తరువాత ఈ భూమి మీద శ్రమల కాలము ప్రారంభమవుతుంది.
అంటే మనమందరము అనగా యేసు క్రీస్తు ప్రభులో ఉన్న మనమందరము, ఈ ప్రపంచములో ఉన్న ప్రతి క్రైస్తవుడు నిజ క్రైస్తవుడైతే ఆ క్రైస్తవుడు పరలోకానికి యేసు క్రీస్తు ప్రభు రాకడలో, ఆయన రెండవ రాకడ యొక్క మొదటి ఫేజ్లో పరలోకానికి కొనుపబడడానికి గురించి వ్రాసినప్పుడు సంఘము ఎత్తబడడానికి సిద్ధంగా ఉంది. అయితే నేను ఒక మాట అడుగుతున్నాను, సంఘము ఎత్తబడడానికి సిద్ధంగా ఉంటే ఆ ఎత్తబడే సంఘములో నువ్వు ఉండగలవా? దేవుని వాక్యం ఈ రాత్రి మనందరితో మాట్లాడుతుండగా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుడు అంత్య కాలములలో, అంత్య దినములలో మనమున్నామని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండగా, మరి ఆ సంఘము ఎత్తబడడానికి సిద్ధంగా ఉంటే దేవుని బిడ్డలారా, మనలను ఈ రాత్రి పరిశీలన చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, నీవు ఎత్తబడే సంఘములో ఉంటావా? నీ జీవితం ఎత్తబడే సంఘములో, లేక క్రీస్తు కొరకు సిద్ధపరచబడిన ఆ ఎత్తబడబోతున్న సంఘములో నీవు ఉంచావా? అందుకొరకే సంఘము ఎత్తబడబడిన తరువాత ఈ భూమి మీద 7 సంవత్సరాల శ్రమల కాలం ఉంటుంది. ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరం శ్రమల కాలం అని వ్రాయబడితే, ఆ తదుపరి మరి 3.5 సంవత్సరం మహాశ్రమల కాలం అని దేవుని వాక్యం తెలియపరుస్తోంది. అందువలన ఆ శ్రమల కాలంలో జరగబోతున్న విషయాలను దేవుడు ఇక్కడ మనకు తెలియపరచాడు కనుక, అందులో మనము 7 బూరలను గూర్చి ఈ రాత్రి మనము ధ్యానము చేయటానికి, ఈ 3 రాత్రులు 7 బూరలను గూర్చి మనము ధ్యానము చేయటానికి మనము సిద్ధపడదాం. అందుకొరకే దేవుని సన్నిధానంలో, ప్రభువా, సంఘము ఎత్తబడిన తరువాత శ్రమల కాలంలో ఈ భూమి మీద ఏం జరగబోతోందయ్యా అంటే 7 ముద్రలను గూర్చి మనం తెలుసుకోవడానికి ఒక్కొక్క మాటను మనం ఆలోచన చేస్తే అది 6వ వచనం నుంచి ఉంది. ఆ తర్వాత బూరల్లోనికి మనం వెళ్ళడానికి మనము సిద్ధపడదాం. ఆ ముద్రల గురించి మీకు క్షుణ్ణంగా లేక క్లుప్తంగా ఒక మాట నేను తెలియపరుస్తాను. మొదటి ముద్ర విప్పిన వెంటనే అది ఫాల్స్ పీస్ అని వ్రాయబడి ఉన్నది. అనగా అది మోసపరిచే శాంతి దూతగా మనకు కనబడుతుంది. మొదటి ముద్ర అనగా 7 ముద్రలు విప్పిన వాటిలో మనం చూసినప్పుడు అవన్నీ మనం గడిచిన కాలంలో మనం చూసాం. అది అక్కడ తెలియపరచబడిన విషయాలు. రెండవ ముద్ర విప్పినప్పుడు మనం చూస్తే వార్ అనేది ప్రపంచంలో జరుగుతుంది. ఆ వార్ ఏంటయ్యా అంటే భయంకరంగా, అది 6వ అధ్యాయం 5 నుంచి 6 వచనాల్లో ఉంది. ఆ తర్వాత 3వ ముద్ర విప్పినప్పుడు మనం గమనించినప్పుడు ఏం జరుగుతుందంటే ఫామైన్ అనగా కరువు ఈ భూమి మీద భయంకరంగా కనబడుతుంది. ఆ 7 సంవత్సరాల కాలంలో జరిగే విషయాలను మనం చూస్తున్నాం. ఆ తరువాత 4వ ముద్ర విప్పినప్పుడు డెత్ ఈ భూమి మీద అతి భయంకరంగా, ఆ 7 సంవత్సరాల కాలంలో మరణం అనేది ఈ భూమి మీద ఎంత భయంకరంగా ఉంటుందో ఆ వాక్యం అక్కడ తెలియపరుస్తోంది. మనం గమనించినప్పుడు 5వ ముద్ర మనం విప్పినప్పుడు మనం చూసినట్లయితే అక్కడ మనం గమనిస్తే అందులో వెంజియన్స్ లేదా ప్రతీకారం, దేవుని రక్షణను తృణీకరించిన వారి జీవితాలలో ప్రతీకారం ఎలా ఉంటుందో 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు అందులో తెలియపరుస్తున్నాయి. తర్వాత విషయం మనం చూస్తే, మనము 6వ ముద్రను మనం చూసినట్లయితే అది మనము గాడ్స్ డైరెక్ట్ రాత్ అనగా భూమి మీద దేవుని యొక్క ప్రత్యక్షమైన ఉగ్రత పాత్ర భూమి మీద పోయబడితే ఎంత భయంకరంగా ఉంటుందో అక్కడ మనకు తెలియపరచబడుతుంది. ఆ తరువాత 7వ ముద్ర విప్పబోతుండగా 8వ అధ్యాయంలోనికి వచ్చేసాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 7వ ముద్ర అయ్యా ఎదురు చూపు. ఆ మహాదేవునిలో ఏం జరగబోతుందో ఆ విషయాలను మనం ఇక్కడ గమనించినట్లయితే మనము జాగ్రత్తగా మనము 8వ అధ్యాయంలోనికి వచ్చి అందులో ఉన్న విషయాలను మనం పరీక్ష చేద్దాం. 8వ అధ్యాయంలో వరుసగా మనం ఇక్కడ తెలియపరచబడిన బూరలు 7 బూరలను గూర్చి తెలియపరుస్తుండగా, అనగా ఆ 7 సంవత్సరాల శ్రమల కాలములు సంఘము భూమి మీద ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా సేవకులు ఈ భూమి మీద ఉండరు. దేవుని సువార్త ఈ భూమి మీద మనందరికీ గంటాపదంగా మైకులలో వినిపిస్తుండగా, సంఘాలలో దేవుని వాక్యము తెలియపరుస్తుండగా, ప్రభువా ఆ గొప్ప దేవుని యొక్క వాక్యము స్వరం ఈ భూమి మీద ప్రతి గ్రామములో వినిపించబడుతోంది, ప్రతి పట్టణములో వినిపించబడుతోంది, ప్రతి దేశములో వినిపించబడుతోండగా, ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్యులు దాని వైపు తిరుగక దేవుని సువార్తను తృణీకరిస్తున్న జనాంగాన్ని ఈ ప్రపంచంలో మనం చూడగలుగుతున్నాం. కనీసం క్రీస్తుని కలిగిన మనమైనా
ఆయన సన్నిధానంలో, ప్రభా మీ సన్నిధానంలో ఈ అంచె దినాల్లో జరిగే విషయాలను మీరు తెలియపరుస్తున్నారు కనుక, సంఘాలలో మాకు వినిపిస్తున్నారు కనుక, అలాగనే ఇలాంటి సభలలో మీరు వినిపిస్తున్నారు కనుక, అయ్యా మా జీవితాలను మేము పరీక్ష చేసుకుంటూ ఉన్నాం. అందుకే ఈ రాత్రి దేవుని సన్నిధానంలో, ఆ మహోన్నతుడైన దేవుని సన్నిధానంలో 6 ముద్రలు చూసి 7వ ముద్ర విప్పినప్పుడు బూరలు అనేవి వరుసగా ఎలా సంభవిస్తాయో అక్కడ వ్రాయబడి ఉంటే, ఆ బూరల కాలంలో, ఈ భూమి మీద శ్రమల కాలంలో జరిగే ఆ భయంకరమైన విపత్తులను గూర్చి ఇక్కడ మనము ఈ రోజు 2 బూరలను గూర్చి మాత్రమే ఈ రోజు చూద్దాం. 8వ అధ్యాయంలోనికి వద్దామా? దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేయడానికి, పరీక్ష చేయడానికి ఈ రాత్రి కాల సమయంలో మనం సిద్ధపడితే ఆయన చెబుతున్నాడు. 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఇక్కడ వ్రాస్తున్నాడు. మనం గమనిస్తే, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఏంటట, ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దం పరలోకములో జరుగుతున్న విషయాన్ని రాస్తున్నాడు. అంటే సంఘం భూమి మీద లేదు. అయ్యా, ఈ భూమి మీద దేవుని యొక్క సువార్తను అందించడానికి సంఘాలు లేవు. మరి వాక్యము కొరకు ఎదురు చూస్తే ఈ భూమి మీద విడిచిపెట్టబడిన ఇశ్రాయేలు దేశం ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకరికే ముందు అధ్యాయాల్లో వారిని గురించి వ్రాయబడ్డాయి, ఇశ్రాయేలు దేశం యొక్క రక్షణను గురించి. అందుకరికే ఆయన సన్నిధానంలో ఈ భూమి మీద దేవాతి దేవుని యొక్క, ఆయన యొక్క ఉగ్రత పాత్రలు ఈ భూమి మీద రాకముందు బూరలుగా తెలియపరచబడుతున్న ఈ విషయాలను మనం జాగ్రత్తగా తీసుకున్నట్లయితే, ఆ సమయంలో మనం గమనిస్తే ఏం జరుగుతుంది? ఆ శ్రమల కాలంలో మనం ఆలోచన చేస్తే, సాతానుడు ప్రత్యక్షంగా కార్యాలు ఈ భూమి మీద చేయడం ప్రారంభిస్తాడు. సాతానికి మరి తోడుగా మరి అబద్ధపు క్రీస్తు సిద్ధపడతాడు. సాతానికి తోడుగా ఈ భూమి మీద అబద్ధ ప్రవక్త సిద్ధపడతారు. వీరు ముగ్గురు, ఈ త్రయం కలిసి ఈ ప్రపంచాన్ని ఏలడానికి ప్రారంభించబడుతుంది. ఈ ప్రపంచమంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఒకే అడ్మినిస్ట్రేషన్ చేయడానికి సిద్ధపడతారు, ఒకే కరెన్సీ తయారు చేయడానికి సిద్ధపడతారు, అలాగనే ఒకే ప్రదేశంలోంచి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి సిద్ధపడతారు. అందుకే ఒక్క ఉదాహరణ, మన ప్రపంచ దేశాలన్నీ కూడా యుఎన్ఓలో ఇప్పుడు మెంబర్షిప్ కలిగి ఉన్నట్టుగా, ఆ మహాదేవుని యొక్క రాకడ సమయంలో సంఘం ఎత్తబడిన తర్వాత ఇలాంటి ఆర్గనైజేషన్ మరి లోకంలో అంచె క్రీస్తు లేక అబద్ధపు క్రీస్తు యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన ఏది చెబితే అది జరగాలి. వానికి సాతానుడు చాలా భయంకరమైన మరి న్యాచురల్ కెలామిటీలో అవి ఎలా చూపించబడాలో వాని యొక్క శక్తిని చూపించడానికి ఈ ప్రపంచంలో సాతానుడు వానికి శక్తినిస్తాడు. ప్రపంచం అంతటిలో కూడా వాని చేతుల మీదుగా జరిగించబడడానికి ఈ భూమి మీద అంత్యక్రీస్తు లేక అబద్ధపు క్రీస్తు సిద్ధపడతారు. వానికి అబద్ధ ప్రవక్త తోడుగా ఉంటాడు కనుక ఈ భయంకరమైన పరిస్థితులు భూమి మీద ప్రారంభమైనప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు, అయ్యా నిశ్శబ్దం, పరలోకములో నిశ్శబ్దం, పరలోకములో నిశ్శబ్దం. ఎందుకయ్యా పరలోకములో నిశ్శబ్దం? దానికి ఒక మాట, అయ్యా బిఫోర్ ద స్టార్మ్, అనగా ఈ భూమి మీద దేవుని యొక్క తీర్పు అనబడిన ఉగ్రత దేవుని యొక్క సన్నిధానం నుంచి రావడానికి, దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క సభా పర్వతంలో, ఆయన దేవదూతల మధ్యలో, ఆయన పరిపాలకుల మధ్యలో, మహోన్నతుడైన దేవుని సన్నిధిలో అంతా కూడా సైలెన్స్, నిశ్శబ్దంగా ఉంటుందట. అక్కడ వ్రాయబడిన మాటను మనం గమనించినట్లయితే, అరగంట సేపు అని రాయబడితే మనకి ఇవ్వబడిన 24 గంటల్లో 1 గంటలో నుంచి 30 నిమిషాల కాలము కాదు అని జ్ఞాపకం చేస్తున్నాను. అది దేవుని సన్నిధానంలో ఒక సైలెన్స్ పీరియడ్ ఆఫ్ టైం ఆయన సన్నిధానంలో. ఆ తరువాత అక్కడ మనం చూసినట్లయితే 7 దేవదూతలు దేవుని ఎదుట నిలువబడి ఉన్నారని మనం ఇక్కడ చూస్తున్నాం. అయ్యా దేవదూతలను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని సన్నిధానంలో ఆయన యొక్క ఉగ్రతను ఈ భూమి మీద తెలియపరచడానికి ఆయన సన్నిధానంలో దేవదూతలు నిలబడుతూ ఉన్నారు.
వారిని మనం గమనించినట్లయితే ఆయన సన్నిధానంలో కెరూబులు ఉన్నారని మనం చూసాం, శరాపులు ఉన్నారని మనం చూసాం, ప్రధానులు ఉన్నారని మనం చూసాం, సింహాసనాలు ఏర్పాటు చేయబడిన వారు ఉన్నారని చూసాం, అధిపతులు ఉంటారని చూసాం, అధికారులు ఉంటారని మనం చూసాం. వీటన్నిటిని కూడా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడవచ్చు. అలాగే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూడవచ్చు. అలాగే మనము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడవచ్చు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూడవచ్చు ఈ వచనాలన్నిటిని. అందుకనకే 7 దేవదూతలు దేవుని సన్నిధానంలో నిలబడి ఉంటుండగా, అయ్యా ఈ భూమి మీద ఆ దేవదూతలకు దేవుడు ఒక ఛార్జ్ ఇస్తున్నాడు. ఆ దేవుడు వారికి ఒక కార్యాన్ని సఫలపరచండి. ఈ భూమి మీద సువార్తను ప్రకటిస్తే నిర్లక్ష్యం చేసిన వారి యొక్క జీవితాల మీద దేవుని యొక్క ఉగ్రత ఏంటో చూపించండి. ఎవరైతే రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ రక్షణ సువార్తను తృణీకరించి దేవుని యొక్క సేవను ఈ భూమి మీద పాతాళానికి తొక్కాలని ప్రయత్నించిన సాతాను యొక్క ప్రతి ప్రయోగం ఈ భూమి మీద ఫలించకుండా దేవుని సంఘం ఈ ప్రపంచమంతా విస్తరించి ఉంటుండగా, అలాంటి దేవుని సంఘాన్ని తృణీకరించిన ఈ ప్రపంచంలోని మనుష్యుల మీద దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించడానికి అక్కడ సైలెన్స్, దేవుని సన్నిధానంలో నిశ్శబ్దం. 7 దూతలు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నారట. వారిని మనం గమనించినట్లయితే ఈ బూరలు దేనికి వాడారయ్యా అని పాత నిబంధన గ్రంథంలో మనం కొన్నిటిని గమనించినప్పుడు, ఇశ్రాయేలులందరినీ పిలవడానికి సంఖ్యాకాండం 10వ అధ్యాయం 2వ వచనంలో బూరలు అనబడిన పిలుపు వారికి వినిపించబడింది. అలాగనే బూరలు ఎందుకు వాడారయ్యా అంటే సంఖ్యాకాండం 10వ అధ్యాయం 9వ వచనం, అలాగే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే వార్ టైంలో అనగా యుద్ధ సమయంలో దేవుడు బూరలను ఊదడానికి వారిని దేవుడు తెలియపరచాడు. అలాగే సంఖ్యాకాండం 10వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే మత సంబంధమైన అనగా యూదా మత సంబంధమైన పండుగలకు వారు పిలుపునివ్వడానికి బూరలు వాడినట్లు మనం చూస్తాం. అలాగే ప్రజలకు దేవుని యొక్క వార్తను అందించడానికి మరి మనము బూరలు ఊదిన విషయాన్ని మనము 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం మనం చూడవచ్చు. అలాగే క్రొత్త రాజును ఇశ్రాయేలును ఎన్నుకున్నప్పుడు ఆ రాజుకు మరి విజయోత్సాహాన్ని తెలియపరచడానికి మరి ఆ బూరలను ఊదినట్లు 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 34-39వ వచనం మనం చూడవచ్చు. అలాగనే దేవుణ్ణి ఆరాధన చేసే దేవుని యొక్క సన్నిధానంలో బూరలు ఊదారు అని మనం చూడవచ్చు. దినవృత్తాంతంలో 1వ గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం, అలాగే 42వ వచనంలో మనం చూడవచ్చు. అలాగనే ఈ చివరి రోజులలో దేవుని యొక్క బూర ఎందుకొరకు ఊదబడుతుందయ్యా అంటే నువ్వు పండుగ చేసుకున్నట కొరకు కాదు, నీవు ఈ భూమి మీద సంబరాలు చేసుకున్నట కొరకు కాదు, యూదులు మత సంబంధమైన పండుగలు చేసుకోవటానికి కొరకు కాదు, దేవుని యొక్క రాకడను తెలియపరచడానికి వారు దేవుని యొక్క బూరలను ఊదబోతున్నారు. అలాగనే దేవుని యొక్క రాకడలు, దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరించబడడానికి బూరలు ఊదడానికి వారు సిద్ధపడ్డారు. అదే చివరిగా దేవుని తీర్పు అని మనం చూస్తున్నాం. మనం అది మనకున్న భవిష్యత్తు కాలంలో దానిని మనము చూడగలుగుతాం. చూద్దామా ఏం చెబుతోంది ఈ బూరలు ఊదడానికి? ఈరోజు 2 బూరల గురించి మాత్రమే మనం చూద్దాం. రేపు వరుసగా మనం 7 బూరలు మనం ఈ 3 రోజుల్లో మనం పూర్తి చేయడానికి మనం సిద్ధపడదాం. అక్కడ మనం చూద్దామా 6వ వచనంలో ఏం చెప్తున్నాడయ్యా? అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధంగా ఉన్నారట. సంఘమా, దేవుని యొక్క పిలుపు కొరకు సిద్ధపడుతున్న దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద సంఘముగా మనమందము ఎత్తబడడానికి సిద్ధపడండి. పరలోకానికి వెళ్ళాలి అని సిద్ధపడండి. దేవుని యొక్క బూరలు ఊదబడడానికి ముందుగా ఈ ప్రపంచంలో జరగబోయేది సంఘం ఈ భూమి మీద నుంచి పరలోక రాజ్యానికి ఎత్తబడాలి. అందుకొరకే పరలోక రాజ్యానికి ఎత్తబడబోతున్న సంఘములో మీ బిడ్డలుండాలి, మీ యవ్వన బిడ్డలుండాలి, మీ కుటుంబంలో మీ వారందరూ కూడా ఉండాలి, మీ భర్త ఉండాలి, భార్య ఉండాలి. అందరూ పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడమని దేవుని యొక్క ప్రకటన గ్రంథంలోని వాక్యం మనలను హెచ్చరిస్తోంది. కనుక ఆ 7 బూరలు ఊదడానికి అనగా దేవుని యొక్క ఉగ్రతతో కూడిన కార్యములు ఈ భూమి మీద జరగబోతున్నాయి అని ఈ 8వ అధ్యాయంలో మనల్ని హెచ్చరిస్తోంది దేవుని వాక్యం.
అందుకొరకే ఆ ఊదుట కొరకు వారు సిద్ధంగా ఉంటే అందులో అక్కడ అరగంట సేపు నిశ్శబ్దంగా ఉన్నారట. కారణం, ఈ భూమిని దేవుడు సృష్టిస్తే భూమి సాతాను యొక్క బంధకాల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దేవుడు సువార్తను ప్రకటిస్తే సువార్త వద్దు అని ప్రపంచమంతా కూడా రక్షణ సువార్తను అందుకున్న కొద్ది మంది మాత్రమే పరలోకానికి వెళ్ళిపోయారు. ఈ భూమి మీద మిగిలి ఉన్న వారి మీద దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడబోతోంది కనుక పరలోకములో నిశ్శబ్దంగా ఉన్నారట. 7 దూతలు దేవుని సన్నిధానంలో, దేవుని సన్నిధిలో నిలబడి ఉంటే మరి యొక్క దూత దేవుని సన్నిధానంలో ధూపార్తిని పట్టుకొని దేవుని సన్నిధానంలో బలిపీఠము ఎదుట నిలువుగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము అని వ్రాయబడి ఉన్నది. ఆ బలిపీఠం ఎదుట సింహాసనం ఎదుట ఉన్న ఆ మాటలను మనం చదివినప్పుడు, ఏందయ్యా, సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యము ఇవ్వబడెను. అనగా ధూపద్రవ్యం పాత నిబంధనలు మనం చూచినప్పుడు ప్రత్యక్షపు గుడారములో దేవుని సన్నిధానములో ధూపద్రవ్యాన్ని ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో వేస్తే ఆ మహాదేవుడు పరలోకములో నుండి దాన్ని ఆఘ్రాణించునని రాయబడింది. అయితే ఇక్కడ వ్రాయబడిన ఈ మాట ఏంటో తెలుసా? పరిశుద్ధుల యొక్క ప్రార్థనలయ్యా, ఈ భూమి మీద సంఘముగా చిత్రహింసలు పొందిన పరిశుద్ధులు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ మహాదేవుని సన్నిధానంలోనికి పంపబడిన ఆ ప్రార్థన విజ్ఞాపనలు దేవునికి సువాసనగా ఉంటాయి కనుక ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన రాకడ సమయం సిద్ధపడుతోంది. అందుకొరకే సంఘముగా ఈ ప్రపంచంలో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండగా మరి మన దేశంలో సంఘమును హింసిస్తున్న రాష్ట్రాలు ఈ మన దేశంలో ఎన్నో సేవకులని మరి ఈ ప్రపంచము ఎంతగా చిత్రహింసలు చేస్తోందో, మన దేశంలో ఒడిశా రాష్ట్రంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనోహర్పూర్ జిల్లాలో మనం జ్ఞాపకం చేసినప్పుడు గ్రహం స్టైన్ గారిని సజీవంగా వాళ్ళ కుమారుడు మరి ఫిలిప్ తిమోతిని అలాగనే తగులబెట్టేశారు. అలాంటిది మన భారతదేశం, అలాంటి రాష్ట్రం మన పొరుగు రాష్ట్రం. అందుకటే అయ్యా, మీరు యేసయ్య రాకడ యొక్క ఉగ్రతలో రక్షణ పొందండి అని దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వచ్చేసిన వాళ్ళని తగులబెట్టిన రాష్ట్రాలు, తగులబెట్టిన సంస్థలు, తగులబెట్టిన ఈ ప్రపంచంలో అలాంటి జీవితాలు ఎంతమందో దేవుని కొరకు వారి జీవితాలను త్యాగం చేస్తున్నారు. అందుకే దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ఉగ్రత ఈ భూమి మీదకు రాకముందే నీ కుటుంబాన్ని సిద్ధపరుచుకో. మీ బిడ్డలను జాగ్రత్త, మీ యవ్వన బిడ్డలను జాగ్రత్తగా సిద్ధపరచుకోనండి. దేవుని వాక్యములో వారందరూ మీతో పరలోకానికి రావాల్సిందే. వారందరూ దేవుని తెలుసుకున్న బిడ్డలుగా పరలోకానికి వెళ్ళవలసినదే. దేవుని బిడ్డలారా, జ్ఞాపకము చేసుకోమని దేవుడు చెప్తుండగా ఆ నిశ్శబ్దము తరువాత మనం గమనిస్తే 7వ వచనములోనికి మనం వస్తే, మొట్టమొదటి బూర ఊదడానికి దేవుని యొక్క దూతలు సిద్ధంగా ఉన్నారు. అయ్యా, ఈ ప్రపంచాన్ని సృష్టించావు, కొన్ని వేల సంవత్సరాలు ఈ ప్రపంచమంతా, ఈ భూమి అంతా మనుష్యులు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు జీవించారయ్యా. దేవునిని గూర్చి ఎంత నిర్లక్ష్యంగా బ్రతికారో ఈ ప్రపంచంలో, ఈ మానవులంతా దేవునిని గూర్చి ఎంత నిర్లక్ష్యంగా బ్రతికారో. అందుకే ఈ భూమి మీద దేవుని యొక్క ఉగ్రత అనబడిన దానిని తెలియపరచడానికి దేవదూతల్లో మొదటి దేవదూత సిద్ధంగా ఉన్నాడట. ఈ భూమి మీద అయ్యా, నువ్వు సృష్టించిన ఈ సృష్టినంతా దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడబోతోంది కనుక ఈ ప్రపంచమంతా ఎంతో అందంగా చేశావు ప్రభువా. వేల లక్షల సంఖ్యలో జీవరాశులను సృష్టించావు. మనిషి ఆనందం కొరకు ఈ భూమిని చేశావు. మనిషి సంతోషించడానికి ఈ భూమి మీద ఎంతగానో సిద్ధపరచావయ్యా. అలాంటి సిద్ధపరచిన ఈ భూమి మీద దేవుని యొక్క ఉగ్రత రాబోతున్నందుకు మొదటిగా ఆ దేవదూత సిద్ధపాటు కలిగి ఉన్నాడట. ఆ మాటని మనం చదువుదామా? ఇప్పుడు 7వ వచనాన్ని మనం చూస్తే ఏం జరిగిందయ్యా? మొదటి దూత బూర ఊదినప్పుడు, జాగ్రత్త దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఉగ్రత ఈ భూమి మీదకి రావడానికి మొట్టమొదటి దూత ఏం చేస్తుందంటే, ఆ 7 మందిలో మొదటి దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు చూడండి వాక్యములో.
రక్తముతో మిళితమైన వడగండ్లను, అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను. గమనించారా? చెట్లలో 3వ భాగమును కాలిపోయెను. అలాగే పచ్చగడ్డి అంతయో కాలిపోయిందట. ఈ భూమి మీద దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడడానికి మొదటి దేవదూత అక్కడ నిలబడుకొని దేవుడు సెలవివ్వగానే ఆ ఉగ్రతను కుమ్మరించడానికి మొదటి దూత బూరను ఊదగా ఈ భూమి మీద ఏం జరిగింది? అది జరిగే సమయంలో నువ్వు ఈ భూమి మీద ఉండకూడదు, ఈ ప్రపంచంలో నువ్వు ఉండకూడదు. ఆ మొదటి దూత బూరను ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు, అయ్యా అలాంటి వడగండ్లు అగ్నియు పుట్టి భూమి మీద పడవేయబడుతూ ఉన్నాయి. అది ఎంత భయంకరంగా ఉంటుందో అక్కడ ఒక మాట రాయబడి చూసారా? 3వ భాగం ఈ భూమి అంతా కాలిపోయిందట. ఆ కాలిపోయిన వాటిలో ఏమున్నాయో ఆయన చెబుతున్నాడు, చూస్తావా? ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అవి ఎలా ఉన్నాయ్యా అంటే, ఆ బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును, అలాగునే అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను. ఏమి ఉన్నాయంటే చెట్లన్నీ కాలిపోతూ ఉన్నాయి, పచ్చగడ్డి అంతా కాలిపోతుంది. భూమి 3వ భాగం నాశనం చేయబడుతుండగా ఆయన చెబుతూ ఉన్నాడు, అయ్యా దేవుని తీర్పు ఈ భూమి మీద ఎలా వచ్చిందో నిర్గమకాండము 9వ అధ్యాయం 13 నుంచి 25 వచనాల్లో దేవుడు తెలియపరచాడు. అలాగే హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 17 వచనంలో ఆయన తెలియపరచాడు, అయ్యా ఈ భూమి మీద దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుంది? ఫరో ఊహించలేదు, నేను చక్రవర్తిని అనుకున్నాడు. ఐగుప్తు సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న చక్రవర్తిని అనుకున్నాడు. కానీ దేవుని ముందు నీ సామ్రాజ్యాలు నిలబడవు, దేవుని ముందు రాజ్యాధికారాలు నిలబడవు, దేవుని ముందు రాజులు నిలబడలేరు. అందుకొరకే ఆ ఉగ్రత ఏంటో ఈ భూమి మీద ఆయన మచ్చు తునకగా మనకు ఆ నిర్గమ కాండములో ఐగుప్తు దేశములో తెగుళ్ళ ద్వారా తెలియపరచాడు. మచ్చు తునకగా దానికంటే భయంకరంగా అక్కడ వాళ్ళు ఇబ్బంది పడింది ఐగుప్తీయులు మాత్రమే. కానీ ఇక్కడ భూమి అంతా 3వ భాగం ఎంత భయంకరంగా శ్రమను అనుభవించడానికి అక్కడ వ్రాయబడి ఉన్నదో మనం చూస్తే, రక్తముతో మిళితమైన వడగండ్లు అని చెప్తున్నాడు. ఇది దేవుని రాకడలో జరుగుతున్న విషయాలైతే మనం చదువుదామా? యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో ఒక మాటను మనం చదివితే ఆ గొప్ప దేవునిలో మనము సిద్ధపాటును కలిగి ఉండటానికి ఆయన చెబుతున్న మాటల్లోని విషయాలను గ్రహించుట కొరకు దేవుడు మనలను ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. అయ్యా మీ కొరకు ఈ భూమి మీద లేఖనాలనగా బైబిల్ గ్రంథాన్ని మన కొరకు ఆయన సిద్ధపరిచి, ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి బైబిల్ లేఖనాలను అందించడానికి దేవుడు మనందరి చేతుల్లో బైబిల్ని పెట్టాడు. మరి ఆ బైబిల్ని మనం కలిగి ఉంటే మనము ఎంత జాగ్రత్తగా ఉండాలో అక్కడ చదువుదామా? ఆయన అందుకొరకే తెలియపరుస్తున్నాడు ఆ రాకడ విషయాలలో. మరి యెషయా గ్రంథము 29వ అధ్యాయంలో 5-6 వచనాలు మనం గమనిస్తే, నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా ఉండును, బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలే ఉండును, హఠాత్తుగా ఒక్క నిమిషములోనే ఇది సంభవించును. చూశారు 6వ వచనంలో, ఉరుముతోను భూకంపముతోను మహాశబ్దముతోను సుడిగాలి తుఫానులతో దహించు అగ్ని జ్వాలలతోను సైన్యములకు అధిపతికి యెహోవా దానిని శిక్షిస్తాడో లేక శిక్షించును. ఈ భూమి మీద దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా సంభవించబోతుందో దేవుడు చెబుతూ ఉన్నాడు. అందుకొరకే అయ్యా దేవుని వాక్యాన్ని వినకుండా, దేవునికి మానవులు శత్రువులు కాకపోయినా సాతాను యొక్క క్రియల ద్వారా వాళ్ళ జీవితాలు రక్షణను విడిచిపెట్టి, లేక రక్షణ అనేది ప్రకటన చేయబడుతుంది కాదు, మాకొద్దు
మాకొద్దయ్యా ఈ రక్షణ, ఆయన భారతదేశానికి సంబంధించిన దేవుడు కాదు అని తృణీకరించిన మానవులు ఎంతమంది ఈ దేశంలో. అలాగనే ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది క్రీస్తు ప్రభుని తృణీకరిస్తున్నారు. దేవుడు లేడు అని చెప్పే నాస్తికులు ఈ ప్రపంచంలో ఎంతమంది సిద్ధపడుతూ ఉన్నారు. దేవుడు లేకుండా ఈ ప్రపంచాలు ఎలా సృష్టించబడ్డాయి? దేవుడు లేకుండా మనిషి ఈ భూమి మీదకి ఎలా వచ్చాడయ్యా? ఈ సృష్టి యావత్తు ఎలా వచ్చింది? మనిషి ఒక్కదానినైనా తనకు తాను సృష్టి చేయగలడా అంటే చేయలేడే. మరి ఎలా వచ్చింది ఈ భూమి మీదకు? జీవరాశి ఎలా వచ్చింది? సమాధానాలు లేని సైన్స్ జ్ఞానం ఈ లోకంలో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నిలబెట్టడానికి సిద్ధపడుతోంది సాతానుడు. అందుకొరికైనా అయ్యా, నీ శత్రువుల సమూహం లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండిందంట. ఆయన అదే చెప్తున్నాడు, బాధించు వారి సమూహము ఎగిరిపో పట్టువలే ఉండును. అది ఎలా జరుగుతుందంట? దేవుని యొక్క రాకడ హఠాత్తుగా ఒక్క నిమిషంలోనే ఇది సంభవిస్తుంది. అది ఎలాగో కూడా వివరిస్తున్నాడు. అయ్యా, ఉరుముతోను భూకంపముతోను మహాశబ్దముతోను సుడిగాలి తుఫానులతో దహించు అగ్ని జ్వాలలతో సైన్యములకు అధిపతిగా యెహోవా దానిని శిక్షించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన అదే చెప్తున్నాడు, ఒకవేళ ఈ భూమి మీద ఆ రక్త వర్ణము లేక రక్తముతో మిళితమైన వడగండ్లు ఈ భూమి మీద పడుతుంటే, దేవుని బిడ్డలారా, అది ఎలా ఉంటుందో ఆ పరిణామాలు ఒక్కసారి ఊహించగలరా? ఒక్కరోజు సైక్లోన్ అని గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే, అయ్యా భూకంపం వచ్చింది, రెక్టర్ స్కేల్ మీద 7.5 వచ్చింది అంటేనే అక్కడ అనేక భవనాలు కూలిపోతున్నాయి. అయ్యా 8.1 అంటే సర్వనాశనం అయిపోతుంది. ఒకవేళ ఆ కాలంలో ఆ భూకంపం అది 8.5 అయితే లేక 8.9 అయితే, ఒకవేళ ఆ రెక్టార్ స్కేల్ చూపించలేనంత స్థితిలోకి భూకంపాలు వెళ్ళిపోతే ఈ ప్రపంచం ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించమని దేవుడు ప్రకటన గ్రంథములో నుంచి మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అందుకొరకే దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఆ భయంకరమైన పరిస్థితులు రాకముందే ఆయన చెప్తున్నాడు, వడగండ్లు అగ్నియు ఈ భూమి మీద పడబేకబడక ముందే దేవుని బిడ్డలారా, దేవుని కొరకు సిద్ధపడమని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడమని ఆయన చెబుతున్నాడు. అలాగే యోవేలు గ్రంథం 2:30 మనం చదవడానికి సమయం లేదు కనుక భూకంపానికి అదొక సూచనగా తెలియపరచబడుతోంది. అందుకొరకే ఆయన ఇక్కడ చెప్పాడు ఏమని, అదే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనంలో ఆ మొదటి బోర ఊదినప్పుడు జరిగే విషయాన్ని వివరించడానికి ఆయన ఒక మాట అక్కడ తెలియపరచాడు. అది ఎలా ఉంటుందో అంటే, అయ్యా ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి తర్వాత భూమి మీద పడవేయగా ఏం జరుగుతుందంట, ఉరుముల ధ్వనులు మెరుపులో భూకంపాలు కలిగిను అని రాయబడి ఉంది. ఈ ప్రపంచంలో నెల్లూరు పట్టణంలో మనకు భూకంపాలు ఏంటో తెలియదు కనుక హాయిగా రాత్రులు నిద్రపోతున్నాం, మధ్యాహ్నం ప్రశాంతంగా నిద్రపోతున్నాం. ఎండాకాలము కదా, ఏసీలు వేసుకొని అలాగే కూలర్లు పెట్టుకొని గ్రామాల్లో కూడా ప్రశాంతంగా ఇలాంటి వేప చెట్ల కింద కూర్చుంటే చల్లని వాతావరణంలో నిద్రపోతున్నాం. దేవుని రాకడ రాబోతుందని మరచిపోయి దేవుని సన్నిధానానికి ఆదివారం వస్తుందయ్యా అంటే మనము బిజీగా ఆ రోజే నాకు సెలవు కనుక ఆ సెలవు రోజు నేను మంచి వంటలు చేసుకొని తినాలని దేవుని మందిరం ఉదయం 7:30కి అయితే మనము 9కి వెళ్ళడానికి కూడా సిద్ధపడతాం. ఒకవేళ మీ మందిరం 10 గంటలకైతే అయ్యా మరి దేవుని వాక్యం అయిపోతుండగా చివరి ప్రార్థన అయిపోతుండగా అప్పుడు కూడా వెళ్ళడానికి సిద్ధపడతాం. ఒకవేళ మీ మందిరం 12:30కి ముగించబోతుండగా 12:15 కూడా వెళ్ళేవాళ్ళు అయ్యా కానుకలు వేసే టయానికి
టయానికి వెళ్ళే వాళ్ళు, లేదా ఆశీర్వాదం ఇచ్చే టయానికి వెళ్ళే మనలో ఇక్కడ కూర్చున్న మనలో అలాంటి స్థితి మనలో ఉంటే దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆయన ఈ భూమి మీద ఆయన యొక్క ఉగ్రత రాకముందో నిన్ను సిద్ధపడమని దేవుని వాక్యం చెబుతుండగా 7 రోజులు దేవుడు ఇచ్చాడయ్యా నీ జీవితంలో. ప్రతి వారం రోజుకి 24 గంటలు ఇచ్చాడయ్యా నీ ఉద్యోగం సంపాదించుకోవడానికి, నీ వ్యాపారాలు చేసుకోవటానికి, నీ పనులు చేసుకోవటానికి దేవుడు ఇంత సమయాన్ని ఇస్తే, అయ్యా దేవుని సన్నిధానంలో నువ్వు ఎంత సమయం గడిపి ప్రార్థన చేస్తున్నావు? ఒక్కసారి దేవునికి ఈ రాత్రికాల సమయంలో, ప్రభా ప్రతిరోజు నీ సన్నిధానాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తున్నాను అయ్యా, ప్రతిరోజు నీ సన్నిధానంలో వాక్యం చదవకుండా నేను నిద్రపోవడం లేదయ్యా, వాక్యాన్ని చదువుతున్నాను, నా బిడ్డలకు వాక్యాన్ని తెలియపరుస్తున్నాను, నా కుటుంబంలో నా యవ్వన బిడ్డైన నా కుమారుడికి వాక్యాన్ని నేను తెలియపరిచి, అరే నువ్వు వాక్యం చదివావా అని అడుగుతున్నాను అయ్యా, నువ్వు ట్యూషన్కి వెళ్ళడానికి ముందుగా దేవుని వాక్యం చదివేవా అని నేను అడుగుతున్నాను, నువ్వు టిఫిన్ చేయడానికి ముందుగా నువ్వు దేవుని వాక్యంలో చదివి ప్రార్థన చేస్తున్నావా అని అడిగాను. అన్ని చెప్పే తల్లిదండ్రులుగా మనం ఇక్కడున్నామా దేవుని బిడ్డలారా? ఆ మహాదేవునిలో మన జీవితాలను ఆలోచించమని దేవుని వాక్యం హెచ్చరిస్తుండగా, ఈ భూమి మీద దేవుని యొక్క మొదటి బూర ఊదబడినప్పుడు రక్తముతో మిళితమైన వడగండును అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడినని రాయబడితే, సంఘము ఎత్తబడిన తరువాత జరిగే సంభవాలలో నీ కుటుంబం ఉండకూడదు. భూమి మీద సంఘములో, దేవుని ఎదుట ఎత్తబడిన సంఘములో నీ కుటుంబం ఉండాలి. అందుకొరకు ఆయన చెబుతున్నాడు, ఈ భూమి ఎలా దాన్ని గూర్చి ఆయన వివరించాడో తెలుసా? కొంతమంది పండితులైతే, అయ్యా ఆ రక్తముతో మిళితమైన వడగండ్లు సౌర కుటుంబములో ఉన్న ఈ భూమి మీద అతి భయంకరంగా ఈ భూమి మీదకి రాబోతున్న ఉల్కపాతము అయ్యుండొచ్చయ్యా. భయంకరంగా ఘర్షణతో, అనగా భూమి చుట్టూ భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది కనుక భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు ఆ అయస్కాంత శక్తి మధ్యలో ఈ యొక్క విపరీతమైన ఈ మెటీరాయిడ్స్ ఇవి ప్రవేశించినప్పుడు ఆ ఫ్రిక్షన్ వలన, ఆ రాపిడి వలన అవి భయంకరంగా మండుతూ భూమి వైపు వస్తే మనం తట్టుకోగలమా? ఈ ప్రపంచంలో నీ కుటుంబాన్ని కాపాడుకొనమని దేవుని వాక్యము నీతో మాట్లాడుతోంది. నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోమని దేవుని వాక్యము నీతో మాట్లాడుతోంది. అందుకొరకే 3వ భాగము భూమి అంతా కూడా నాశనము చేయబడబోతుందంటే హెచ్చరికనైన ముందుగానే తెలియపరచాడు. అదే విషయం సమయం లేదు, మీరు చూడొచ్చు. తర్వాత యెషయా గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం, అలాగే యెషయా గ్రంథం 10వ అధ్యాయం 17, 18 వచనాలు అవి మనం చూడడానికి సమయం లేదు కనుక. అలాగే చెట్లలో 3వ భాగం అంతా కూడా నాశనం అయిపోయిందని రాశారు. చూసారా ఆ మాటలు? అయ్యా చెట్లలో 3వ భాగమును కాలిపోయెను. అయ్యా మనకు చెట్లు ఎందుకు ఉపయోగపడుతున్నాయో ఆలోచిస్తారా? ఈ భూమి మీద చెట్లు ఎందుకు ఉపయోగపడుతున్నాయో ఆలోచిస్తారా? ప్రతి చిన్న మొక్క మనకు ఎందుకొరకు ఉపయోగపడుతుందో ఆలోచిస్తారా? ఆయన అదే జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా ఈ ప్రపంచంలో ఈ చెట్లు ఈ పర్యావరణంలో ఉన్నందువలన నీవు స్వేచ్ఛగా డబ్బులు పెట్టుకొని గ్యాస్ సిలిండర్, అనగా గ్యాస్ సిలిండర్ అంటే నేను చెప్పేది ఆక్సిజన్ సిలిండర్స్ ని కొనుక్కోకుండా ఉచితంగా దేవుడిస్తే ఆ ఉచితమైన ఆక్సిజన్ ని తీసుకుంటూ డబ్బులు మనము దానికి పే చేయటం లేదని తెలుసుకుంటే ఒక్కసారి దేవుడు దాన్ని జ్ఞాపకం చేశాడు కరోనా సీజన్లో. అందుకే ఒక్క ఆక్సిజన్ సిలిండర్ ఇస్తారా? అయ్యా 50,000 ఇవ్వడానికైనా సిద్ధమే, ఆక్సిజన్ సిలిండర్ నాకు ఒక్కటి కావాలి అని ప్రతి హాస్పిటల్కి మనము పరిగెత్తిన రోజులు జ్ఞాపకము చేసుకోమని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తోంది. అలాంటి స్వేచ్ఛాయుతమైన ఈ వాతావరణంలో ఈ వృక్షాలన్నీ కూడా మనకు కావలసిన ఆక్సిజన్ని ఫ్రీగా అందిస్తుంటే మనము దేవునిని జ్ఞాపకము చేసుకోలేని స్థితిలో ఉన్నాం. ఇలాంటి ఆక్సిజన్ అందించే చెట్లన్నీ నాశనం అయిపోతాయని
దేవుని వాక్యం చెబుతోంది. అయ్యా, మనం వెళ్ళి నాకు నచ్చిన ఫ్రూట్స్ తెచ్చుకొని, నా బిడ్డలకు నచ్చిన ఫ్రూట్స్ తెచ్చుకొని తింటున్నామే, అవన్నీ నాశనం చేయబడతానని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. అలాగే నాకు నచ్చిన కూరగాయలు నేను తింటానని మనం వేసుకుంటున్న కూరగాయల తోటలో నుంచి కొనుక్కుంటున్న మన ఆహారానికి సంబంధించిన మన కూరగాయలన్నీ నాశనం అయిపోతే ఎలా ఉంటుంది? దేవుడు దానిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ భూమి మీద 3వ భాగం నాశనము కాబోతుంది కనుక ఆ 3వ భాగంలో ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయని మనం మర్చిపోకూడదు. అందుకరికే ఆయన చెబుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో మనము జాగ్రత్త. పచ్చగడ్డి అంతా కూడా నాశనం అయిపోతుంది. ఒక్క మాట చెబుదాం, ప్రభువా, ఇలాంటి విపత్కర పరిస్థితులు ఈ భూమి మీద సంభవిస్తుండగా ఆయన చెప్తున్నాడు. మనం చదివినట్లయితే రోమిలకు రాసిన పత్రికలో ఉండే ఒక మాటను మనం చదువుదామా? రోమిలకు రాసిన పత్రికలో ఆ మహాదేవుడు మనందరినీ ముందుగానే ఈ భూమి మీద ఉన్న పరిస్థితులను బట్టి జాగ్రత్త పడండి, ఈ ప్రపంచంలో జరిగే విపత్తులలో నుండి మీ జీవితాలను జాగ్రత్తగా దేవుని సన్నిధానంలో జాగ్రత్తగా సిద్ధపరచుకోనమని ఆయన చెబుతుండగా 1వ అధ్యాయంలోకి మనం వెళితే 1వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివితే ఆయన ఒక మాట మనలను జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాడు. ఏంది? ప్రపంచంలో ఉన్న పరిస్థితులను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 1వ అధ్యాయం 25వ వచనం, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. అందుకొరకే ఆయనకు మనము ఎప్పుడు కూడా కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఆమెన్ అని చెప్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అందుకొరకే అక్కడ రాస్తున్నాడు. ఎందుకొరకయ్యా? 24వ వచనం, ఏ హేతువు చేత వారు అనగా మనుష్యులు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే, తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. మన జీవితాలు ఈ ప్రపంచంలో ఇలాంటి పరిస్థితుల్లోకి మన జీవితాలు వెళ్ళకూడదు. దేవుని బిడ్డలారా, మన బిడ్డల యొక్క జీవితాలు వెళ్ళకూడదు. అందుకొరకే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునమని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. మన జీవితాలు జ్ఞాపకం చేసుకునమని హెచ్చరిస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని పేతురు రాసిన మొదటి పత్రిక 24వ వచనం 1వ అధ్యాయం 24లో కూడా ఉన్నది. మనం చదవడానికి సమయం లేదు కనుక 2వ ముద్రలోనికి వెళ్ళడానికి మనము సిద్ధపడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద జరగబోయే ఈ విపత్కర పరిస్థితుల నుంచి నిన్ను తప్పించగలిగిన వారెవరయ్యా అంటే మహోన్నతుడైన యేసయ్య తప్ప ఎవరు లేరు. నీ జీవితాన్ని కాపాడగలిగిన దేవుడు ఎవరయ్యా అంటే ఆ సృష్టికర్త అయిన మహోన్నతుడైన దేవుడు తప్ప ఎవరు లేరయ్యా. అందుకే ఆ యేసయ్య మీ కుటుంబంలో ఉండాలి, మీ బిడ్డల జీవితంలో ఉండాలి, వాళ్ళు రక్షణ పొంది ఉండాలి, క్రీస్తుని కలిగిన వారుగా ఉండాలి. అందుకే 2వ దూత బూరను ఊదడానికి సిద్ధపడుతోంది. అందుకొరకే 7 బూరలు పట్టుకునిన ఆ మహాశ్రమల కాలంలో 7 బూరలు పట్టుకున్న దూతలు మొదటి బూర ఊదితే ఏం జరిగిందో మనము చూసాం. 2వ బూర మనము చూద్దామా? 2వ దూత బూర ఊదినప్పుడు, అయ్యా, ఆడ వ్రాయబడిన మాటలు జాగ్రత్తగా చదువుదాం. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటి ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయను. సముద్రంలోని ప్రాణము గల జీవులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగం నాశనమాయనని రాయబడి ఉన్నది. హెచ్చరిక చేస్తున్న దేవుని వాక్యాన్ని మనం చదువుతుండగా, ప్రభువా, ఇలాంటి సమయంలో ఇలాంటి సందర్భాలలో మేము ఉండకూడదని మీ సన్నిధిలో అడుగుతున్నామయ్యా. మా జీవితాలను జ్ఞాపకము చేసుకున్నామని సంఘము ఎత్తబడే సంఘములో మేమందరము ఉండాలని మీ సన్నిధిలో అడుగుతున్నామని మీ హృదయాంతరంగములో నుండి ఆ దేవునికి చెప్పడానికి సిద్ధపడండి. అందుకే ఆ 2వ దూత బూర ఊదినప్పుడు, మొదటి బూర ఊదినప్పుడు భూమి మీద ఆ ఉగ్రత కుమ్మరించబడింది. 2వ బూర ఊదినప్పుడు, అయ్యా, సముద్రపు జలాల మీద
అలాగే ఈ భూమి మీద ఉన్న నీటి వనరుల మీద దేవుని యొక్క అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటి ఒకటి సముద్రములో పడవేయబడినని రాయబడి ఉన్నది. ఏంటయ్యా ఈ కొండ? ఇందాక నేను జ్ఞాపకం చేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దేనిని గురించి మాట్లాడుతున్నాడంటే, మనము సౌర కుటుంబంలో ఉన్నాం. అనగా మనము సౌర కుటుంబంలో మనముండగా ఆ సోలార్ సిస్టంలో సూర్యుని యొద్ద నుండి 1, 2, 3వ కక్షలో భూమి ఉంది. 2వ కక్షలోకి భూమి వస్తే మాడిపోతుంది. ఒకవేళ 3వ కక్ష దాటి 4వ కక్షలోకి వెళితే అంతా కూడా ఐస్ అయిపోతుంది ఈ భూమి అంతా. అందుకే దేవుడు 3వ కక్షలో ఉంచాడు. కనుక భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, అలాగే సూర్యుని చుట్టూ తిరుగుతూ మనకు కావలసిన ప్రతి అనుకూలమైన వాతావరణాన్ని ఈ భూమి మీద మనకు అనుగ్రహిస్తున్న ఈ భూమి మీద నువ్వు విలువైన జీవితాన్ని జీవించడానికి దేవుడు నీకు ఋతువులను ఏర్పాటు చేశాడు. అందుకు కావలసిన ప్రతి వనరులను ఏర్పాటు చేశాడు. నువ్వు జీవించడానికి శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఈ భూమి నీకు అందించడానికి ఆయన సిద్ధపరిస్తే ఆ భూమిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగున భూమి తన కక్షలో తాను తిరుగుతుంటే, ఆ భూమి తిరుగుతున్న కక్ష చుట్టుపక్కల మనం గమనిస్తే అక్కడ ఉల్కలు కూడా తిరుగుతున్నాయి. ఆ ఉల్కాపాతం దానిని గురించి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద ఏం జరగబోతోంది మనం చూసాం. అది 70 years కనుకుంటా ఒకసారి హెలి అనబడిన తోకచుక్క భూమికి సమీపంగా వస్తూ ఉంటుంది, చాలా దగ్గరగా వస్తూ ఉంటుంది. దానిని టీవీలో చాలాసార్లు చూపించారు. అయితే అదే తోకచుక్క భూకక్షలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? అదే భయంకరమైన తోకచుక్క భూమిని ఢీకొంటే ఎలా ఉంటుంది? ఆ భూమి ఆకాశ శక్తి యొక్క ఆ కక్షలోనికి అది ప్రవేశించినప్పుడు అగ్నిగోళంగా అది మారిపోతే దాని పరిస్థితి ఎలా ఉంటుంది? అవే దేవుడు ఇక్కడ పెద్ద కొండ అని ఒక మాట చెప్తున్నాడు. అయ్యా, ఈ భూమి మీద మనకు ఒక కొండ కనిపిస్తుందే, కానీ ఆయన చెప్పేది భూమి లాంటి మరి తోకచుక్కలని పిలువబడుతున్న మెటరాయిడ్స్ లేక ఆ దేవుని సన్నిధిలో యాస్టరాయిడ్స్ గా ఉన్న అవన్నీ కూడా భూమి మీద టార్గెట్ చేస్తే ఈ భూమి తట్టుకోగలదా? ఆయన అదే చెప్తున్నాడు. ఆ అగ్నిగుండంలో మండుతూ ఉన్న ఆ పెద్ద కొండ వచ్చి ఆయన మొట్టమొదట భూమి మీద పడిందా అని చెప్పితే ఇప్పుడు ఏమొచ్చి ఆడబడింది? సముద్రములో పడిపోయిందట. ఆ సముద్రములో మనకేంటయ్యా అంటే జీవరాశి, మనకు ఆహారంగా వాడుకుంటున్న జీవరాశి, అలాగే సముద్రమంతా వాడ ప్రయాణాలతో వ్యాపార రంగం అదంతా ఏమైపోయింది తెలుసా? మన ఎకనామికల్ సిస్టమ్ అంతా కూడా పరిపూర్ణంగా కొలాప్స్ అయిపోతుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. దేవుడు దానిని జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, ఆ శ్రమల కాలంలో ఏం జరుగుతుందంటే, ఈ భూమి మీద మొట్టమొదట బూదబూదినప్పుడు భయంకరంగా, అనగా మొట్టమొదట 7 ముద్రలు విప్పినప్పుడు జరిగిన విషయం చూసాం. ఆ కొద్ది గొప్పలో వాళ్ళు మరలా కోలుకుంటూ ఉంటారు. ఆ 7 ముద్రలు విప్పినప్పుడు జరిగిన సంభవాల్ని మనం చూసి, అవి జరిగినప్పుడు కోలుకుంటున్న సందర్భంలో మొదటి బూర ఊదబడింది, భూమి మీద భయంకరం జరిగిపోయింది. 2వ బూర ఊదితే భూమి మీద భయంకరమైన విపత్తులు జరుగుతూ ఉన్నాయి. చూసారా? సముద్రములో అంత భయంకరంగా పడితే సునామీలు రాకుండా ఎందుకుంటాయి? సముద్రపు అడుగు భాగంలో మరి అగ్ని పర్వతాలు పేలితే సునామీలు రాకుండా ఎందుకుంటాయి? ఈ భూమి అలాగున నాశనము కావడానికి దేవుడు ఆయన యొక్క ఉగ్రతను భూమి మీద కుమ్మరించబోతుండగా, దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్త అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అందుకొరకే ఈ 2వ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయను, సముద్రములోని ప్రాణములు గల జంతువులలో 3వ భాగము చచ్చెను, వాడలలో 3వ భాగము నాశనమాయను. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి
ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడగలరు? దేవుని యొక్క చేతులలో నుండి ఎవరు కాపాడగలరు? దేవుడే ఉగ్రతను చూపిస్తుంటే, దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడకుండా ఈ ప్రపంచం విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉంటే, మన కుటుంబాలలో, క్రీస్తును కలిగిన మన కుటుంబాలలో విచ్చలవిడి జీవితం ఒకవేళ నీ కుటుంబంలో ఉంటే, ఒకవేళ నీ యవ్వన బిడ్డ విచ్చలవిడైన జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, ఈ నెల్లూరు పట్టణంలోనున్న దేవుని బిడ్డలారా, ఈ నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో నుంచి దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో అలా విచ్చలవిడి జీవితాన్ని కలిగిన బిడ్డలు ఉండకూడదు అని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకో తెలుసా? దేవుని రాకడలో ఆయన సంఘం ఎత్తబడినప్పుడు నువ్వు వెళ్ళిపోతావు, నీ బిడ్డ విడిచిపెట్టబడుతుంది, నీ కుమారుడు విడిచిపెట్టబడతాడేమో, లేక నీ భార్య ఈ భూమి మీద విడిచిపెట్టబడుతుందేమో, నీ భర్త ఈ భూమి మీద విడిచిపెట్టబడతాడేమో. అందుకే ఆ విడిచిపెట్టబడినప్పుడు జరిగే సంభవాలే మనం ఇక్కడ వరుసగా చూస్తున్నాం. ఒకదాని తర్వాత ఒకటి భూమి మీద దేవుని యొక్క ఉగ్రత, ఈ భూమి మీద 7 సంవత్సరాలు అతి భయంకరంగా దేవుని ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరించబడబోతుండగా, అయ్యా నా కుటుంబం అందులో ఉండకూడదు ప్రభు అని దేవుని సన్నిధానంలో చేరిన మన హృదయాలలో నుంచి దేవునికి చెబుతూ ఉండాలి. ఆ గొప్ప దేవుడు నీ జీవితాన్ని దర్శించిన ఈ సమయంలో, ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకోయ్యా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా, మా కుటుంబంలో మా బిడ్డలని జ్ఞాపకం చేసుకో ప్రభా అని ఈ 2 బూరలు గూర్చి దేవుడు మనతో ఈ రాత్రి మాట్లాడినప్పుడు, అయ్యా మా జీవితాలను జ్ఞాపకం చేసుకో, మా కుటుంబంలో నా కుమారుడు అలా ఉండకూడదు, నా కుమార్తె అలా ఉండకూడదు, నా భార్య అలా ఉండకూడదు, నా భర్త అలా ఉండకూడదు. మేమందరం క్రీస్తుని కలిగిన బిడ్డలుగా దేవుని సన్నిధానంలో ప్రార్థన జీవితాన్ని కలిగిన వారమై, మేమందరము కలిసి దేవుని మందిరానికి వెళ్ళే బిడ్డలమై, మేమందరము కలిసి మా కుటుంబంలో ప్రతిరోజు బైబిల్ చదివే బిడ్డలముగా, ప్రతిరోజు మేమందరము కలిసి ప్రార్థన చేసుకునే బిడ్డలుగా, అలాగే సమయం దొరికినప్పుడంతా దేవుని వాక్యాన్ని చదువుకునే బిడ్డలుగా, సమయం దొరికినప్పుడంతా ప్రార్థన చేసుకునే బిడ్డలుగా ఉండాలయ్యా అని దేవునిని మీ మనస్సుల్లో మనం ఎందుకు అడగకూడదు? దేవుని బిడ్డలారా, మీ సంఘం, మీరు వెళుతున్న మీ సంఘం మీ కొరకు ప్రతి ఆదివారం ఎదురు చూస్తోంది. మీ సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఏ టైంకి వస్తారా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మీ సంఘములో దేవుని సన్నిధానంలో నువ్వు మొదటి ప్రార్థన సమయంలో నువ్వు వెళుతున్నావా లేదని ఎదురు చూస్తున్నాడు. మరి మీ సంఘములో నువ్వు మీ ఆదివారం మీ సేవకుడు ఒక్కడే డ్రమ్ము కొట్టుకుంటూ ఉంటే మీరెవ్వరు వెళ్ళి డ్రమ్ము కొట్టలేని స్థితిలో ఉన్నారా? మీరెవరు ముందు వెళ్ళి చాపలు వేయలేని స్థితిలో ఉన్నారా? మీరెవరు వెళ్ళి ఆ మందిరాన్ని శుభ్రపరచలేని స్థితిలో ఉన్నారా? మీరెవరు వెళ్ళి పాటలు పాడలేని స్థితిలో ఉన్నారా? అయితే దేవుని దగ్గర ఆలోచించండి, ప్రభువా మేమందరము క్రీస్తుని కలిగిన వారమే, మేమంతా యేసుని కలిగిన వారమే, కానీ మందిరానికి సమయానికి వెళ్ళలేకపోతున్నాం, మీ సన్నిధానానికి వెళ్ళలేకపోతున్నాం, ప్రార్థనలు చేయలేకపోతున్నాం, దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నా. వాక్యం చదివేటప్పుడు, వాక్యం పాస్టర్ గారు బోధించేటప్పుడు మా బిడ్డలంతా చెట్ల కింద బండులు పెట్టి బండ్ల మీద కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటున్నారా? మీ బిడ్డలు ప్రమాదంలో ఉన్నారని చెబుతున్నాను. దేవుని వాక్యం అందిస్తూ ఉండగా బైబిల్ లోపల పెట్టేసి బయట పని చూసుకోవడానికి నీ భర్త వెళ్ళిపోతున్నాడా? ప్రమాదంలో ఉన్నాడని చెబుతున్నాను. అందుకొరకు అలా మన కుటుంబాలు ఉండకూడదు. దేవుని కొరకు కట్టుబడిన కుటుంబాలుగా, క్రీస్తు రాకడ సమీపమైంది కొరకు అందుకొరకు సిద్ధపడే కుటుంబంగా మన బిడ్డలను మనం సిద్ధపరచుకోవటానికి రాత్రి ఈ 2 బూరల్లో నుంచి మన భవిష్యత్తు కాలంలో జరగబోయే సంభవాలు విన్నాం. దేవుడు మనలను ఈ రాత్రి దర్శించడానికి తలలు వంచుకొని అడుగుదాం.